రాథోడ్ లవ్వా లవ్వా అంటూ పిల్లలు రాథోడ్‌ని ఆట పట్టిస్తూ ఉంటే, రాథోడ్ మెలికలు తిరిగిపోతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. తర్వాత అమర్ గుడికి వచ్చి, ఇక పూజారి గారు నా పిల్లల పేరు మీద అర్చన చేయండి అని చెప్తూ ఉంటాడు. సరే పేర్లు చెప్పండి బాబు అని పూజారి గారు అడగటంతో, అమృత, ఆనంద్, ఆకాష్, అంజు అని చెప్పటంతో, సరే అలాగే అని అతను చెప్తాడు. వశిష్ఠ గోత్రం అని కూడా చెప్తాడు. పూజారి గారు ఇంకొక పేరు కూడా ఉంది అని అమర్ చెప్పటంతో, చెప్పండి నాయనా అని పంతులు గారు అంటారు. అరుంధతి అని ఆరు పాప పేరుని కూడా చెప్తాడు. సరేనని పూజారి గారు అర్చన చేస్తూ ఉంటారు. ఇక అమర్ దండం పెట్టుకుంటూ, స్వామి నాకు గుడికి రావడం ఇలా మొక్కుకోవటం నాకు నమ్మకం లేదు. అలవాటు కూడా లేదు. ఇవన్నీ కూడా నాకు బాగీనే అలవాటు చేసింది. కానీ బాగీ నా చిన్న కూతురు మమ్మల్ని వదిలేసి చాలా కాలం అయిపోయింది. అప్పటినుంచి నేను నా పిల్లలు బాగీ నా చిన్న కూతురు అరుంధతి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ వాళ్ళు ఇప్పటికీ రాలేదు. ఏంటి? ఎందుకు నాకు దూరం చేశావు అని అమర్ బాధపడుతూ వేడుకుంటూ ఉంటాడు. ఈ లోపల పూజారి గారు వచ్చి, బాబు అర్చన చేశాను. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎందుకో చాలా బాధలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఒక పని చేయండి. ఈ గుళ్ళో శనీశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి రండి. మీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పటంతో, అలాగే పూజారి గారు అంటూ అమర్ శనేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అప్పుడే బాగి కరుణ ఇద్దరు గుడి దగ్గరికి వస్తారు. రాతోడు ఇంకా వచ్చినట్లు లేదు. మనం కాసేపు వెయిట్ చేయాల్సిందే అని కరుణ చెప్తోంది. సరే అలాగే అయితే నేను గుడిలో ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొస్తానని బాగి చెప్తే, ఏయ్ ఇప్పుడెక్కడికే వెళ్తున్నావు? రాతోడు ఇప్పుడు వచ్చేస్తాడు. కావాలంటే మాట్లాడిన తర్వాత నువ్వు ఎంతసేపైనా దర్శనానికి వెళ్ళు, దేవుణ్ణి దర్శించుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కాదు. ముందు రాతోడు రావాలి కదా! ముందే ఆ తింగరోడు మనం రాలేదనుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు అని కరుణ బాగీని వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంటుంది. ఈ లోపల ఇక అమర్ 11 ప్రదక్షిణలు పూర్తి చేసి మళ్ళీ పూజారి గారి దగ్గరికి వస్తారు. బాబు ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి. మీకు విఘ్నాలన్నీ తొలగిపోతాయని చెప్పటంతో, అలాగేనని అమర్ విఘ్నేశ్వరుడి దగ్గరికి కూడా ప్రదక్షిణలు చేయటానికి వెళ్తూ ఉంటాడు. తర్వాత మనోహరి ఇంట్లో టెడ్డీ బేర్‌ని తీసుకొని కత్తితో పొడిచి పొడిచి పడేసి అందులో ఉన్న దూదిని బయటికి తీసేసి చిందరవందర చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పటికి కోపం తగ్గక చేతిని గోడకేసి గుద్దుతూ ఉంటుంది. అప్పుడే చెంబా వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా అని చెంబా అరుస్తూ ఉంటే, లేకపోతే అసలు రణవీర్ భార్యే ఇదంతా చేస్తోందని అమర్ నా వరకు కూడా వచ్చేస్తున్నాడు. ఇక నేనే చేస్తున్నానని తెలుసుకుంటే ఇంకేమైనా ఉందా? నేను అమర్‌ని పెళ్లి చేసుకోవాలి అని మనోహరి అంటే, చూడు మనోహరి నువ్వు ముందు అమర్‌తో తాళి కట్టించుకునేది చూసుకో. దాని గురించి ప్లాన్‌లు చెయ్యి అని చెంబా చెప్తుంది. అసలు మొట్టమొదట నేను అమర్‌తో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పుడు అరుంధతి అడ్డు వచ్చింది. రెండోసారి తాళి కట్టించుకోవటానికి పీటల వరకు కూడా వెళ్ళాను. అప్పుడు బాగి వచ్చి పీటలపై కూర్చొని నా కలల్ని నాశనం చేసింది. ఇప్పుడు బాగిని భయపెట్టి పంపించేశానులే అనుకుంటే అది మళ్ళీ తిరిగి వచ్చి నా పైన ఇలా చేస్తోంది. నేను మాత్రం అమర్‌ని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని మనోహరి అంటే, అందుకే మనోహరి నేను చెప్తున్నాను కదా! అసలు నువ్వు రణవీర్ భార్యవని అమర్‌కి నిజం తెలిసిన మరుక్షణం నీ మొఖం కూడా చూడు. ముందు ఇంట్లో నుంచి బయటికి కూడా గెంటేస్తాడు. కాబట్టి ఒక పని చెయ్యి. నీ పెళ్లి అంగరంగ వైభవంగా 10 మంది మధ్యలో తాళి కట్టించుకునే విధంగా జరగాలంటే అది అయ్యే పని కాదు. అనుకోకుండా అమర్ నీ మెడలో తాళి కట్టేలా చేసుకో. కళ్ళు మూసి తెరిచే లోపల అమర్‌తో నీ పెళ్లి అయిపోయిందనిపించేలా నువ్వు చేయాలి మనోహరి. అలా అనుకోకుండా అమర్ నీ మెడలో తాళి కడితేనే మీ పెళ్లి జరుగుతుంది. అంతేకాని అంగరంగ వైభవంగా జరగాలని కోరుకోకు. అలా కోరుకున్నావే అనుకో అసలు అమర్‌తో నీ పెళ్ళే జరగదు. నేను చెప్పేది నీ మంచి కోసమే అని చెంబా చెప్తోంది. అవును. నువ్వు చెప్పింది కూడా కరెక్టే చెంబా. 2 రోజుల్లో 48 గంటల్లో అమర్ నా మెడలో తాళి కడతాడు. ఈసారి అరుంధతి కాదు కదా! ఆ భాగి కాదు కదా! ఆ దేవుడు కూడా నా పెళ్లిని అడ్డుకోలేరు. 2 రోజుల్లో నా పెళ్లి అయిపోతుంది. చూస్తూ ఉండు అని మనోహరి చెప్తోంది. ఈ తలతిక్కల రాథోడ్ ఇంకా రాలేదేంటి? ఎంతసేపటికే వచ్చేది? అసలు వచ్చాడా లేదా? ముందు కాల్ చేయవే అని బాగి కరుణని తొందర పెడుతూ ఉంటుంది. ఏమే ఆ తెల్లతిక్కల రాథోడ్‌కి నేను ఊరికూరికే ఏంటే ఫోన్ చేసేది? నేను చెయ్యనే. వస్తాడులేవే.
ఎందుకు ఫోన్ చేయటం అని కరుణ అంటుంది. ఇందాక నువ్వు దర్శనం కోసం వెళ్తానని చెప్పావు కదా! ఈ లోపల నువ్వు దర్శనం చేసుకొని రా. ఒక పని పూర్తయిపోతుందని కరుణ అంటుంది. అలాగేనని బాగి దర్శనానికి వెళ్ళి పంతులు గారు పిల్లల పేరు మీద అర్చన చేయండి అని అమృత, అంజు, ఆనంద్, ఆకాష్, అరుంధతి అన్న పేర్లు చెప్పటంతో పూజారి గారు షాకింగ్‌గా వింటూ ఉంటారు. ఏమైంది పూజారి గారు? ఎందుకలా షాక్ అవుతున్నారు? అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, ఇందాకే ఒకతను వచ్చి ఇవే పేర్ల మీద అర్చన చేయించారమ్మా అని చెప్పటంతో, ఓహ్! ఆయన ఆల్రెడీ వచ్చి అర్చన చేయించుకొని వెళ్లారా? అంటే వెళ్ళిపోయి ఉంటారా? అని బాగి మనసులో అనుకుంటూ, ఎక్కడండి ఆయన? అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇప్పుడే అలా వెళ్ళిపోయారమ్మా అని పూజారి గారు చెప్తారు. సరేనండి ముందు అర్చన చేయండి అని బాగి చెప్తుంది. ఇక ఆ పేర్ల మీద అర్చన చేయించుకొని బాగి కూడా మొక్కుకొని వస్తూ ఉంటుంది. తర్వాత అమర్ కూడా విఘ్నేశ్వరుని ప్రదక్షిణలు పూర్తి చేసుకొని వెళ్తూ ఉంటాడు. బాగి ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటే అమర్ వేరొక వైపు నుంచి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల రాథోడ్ చాలా స్టైల్ కొడుతూ కరుణని అదో రకంగా చూస్తూ కరుణ దగ్గరికి వస్తాడు. ఏంటి నడక మారిపోయింది, చూపులు మారిపోయాయి. ఏంటి రాథోడ్‌కి ఏమైంది? అని కరుణ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి రాథోడ్ ఇంతసేపా? అని కరుణ అంటుంది. సరే నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావో నాకు చాలా బాగా తెలుసు. నువ్వు మాట్లాడడానికి ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి అని రాథోడ్ అంటాడు. ఏంటి నువ్వు ముందు చెప్పాలా? సరే ఏంటో చెప్పు అని కరుణ అంటే, నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. నాకు ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారు అని రాథోడ్ చెప్తే, నాకు తెలుసు నాకెందుకు తెలీదు అని కరుణ అంటుంది. అంటే అన్నీ తెలిసే కూడా నువ్వు ఇలా నన్ను చేస్తున్నావనమాట అని రాథోడ్ అంటే, ఏం మాట్లాడుతున్నావు అని కరుణ అంటుంది. అసలు నువ్వు నన్ను గుడికి ఎందుకు రమ్మన్నావో తెలుసా? పార్కులో అయితే బాగోదు కాబట్టే అని రాథోడ్ అంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావటం లేదని కరుణ అంటుంది. హే! నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు చాలా బాగా తెలుసు. నాకు పెళ్లయిపోయింది, పిల్లలున్నారు. అయినా కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావంటే నాకు అర్థమైపోయిందిలే. నువ్వు ఈ మాట చెప్పటం కోసమే కదా నన్ను ఇక్కడికి పిలిచావు అని రాథోడ్ చెప్తూ, వయసులో చిన్నదిగా ఉంది. నాకంటే చాలా చిన్నదిగా ఉంది. అయినా ఏం పర్వాలేదు. తను లవ్ చేస్తుంటే నేనెందుకు కాదనుకోవాలి అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. హే! నోరు మూసుకో. నేను నిన్ను లవ్ చేయటం ఏంటి? అసలు నీకు బుద్ధుందా? ఏ బుద్ధున్న ఆడపిల్లైనా నిన్ను లవ్ చేస్తారా? తిక్కగా మాట్లాడుతున్నావు ఏంటని కరుణ అంటుంది. అంటే నువ్వు నన్ను లవ్ చేయటం లేదా అని రాథోడ్ అంటే, నోరు మూసుకుంటావా? నేను నిన్ను లవ్ చేయటం ఏంటి అని కరుణ తిడుతూ ఉంటుంది. దాంతో రాథోడ్ షాక్ అయిపోయి అలా బాధగా చూస్తూ ఉంటాడు. తర్వాత ఇక అమర్ అటువైపు నుంచి వెళ్తూ ఉంటే ఇటువైపు వెళ్తున్న బాగీని చూసేసి ఒక్క క్షణం ఆగిపోతాడు. బాగీ అని పిలవగానే బాగీ అమర్‌ని చూస్తూ ఉంటుంది. అమ్మో! ఈయన ఇంకా ఇక్కడే ఉన్నాడా? ఇప్పుడు నన్ను చూసాడంటే ఇంకేమైనా ఉందా? అని అమర్ చూసే లోపలే అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడే కదా బాగీని చూశాను. బాగీ ఎక్కడా? అని అమర్ వెతుక్కుంటూ గుడి మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఇక అమర్ కంట పడకుండా బాగీ పరుగులు పెడుతూ ఒక దేవుడి దగ్గర దాక్కొని ఉంటే సరిగ్గా అమర్ అక్కడికే వచ్చి బాగీ పక్కనే ఉన్నా కూడా చూసుకోకుండా వేరొక వైపు చూస్తూ ఉంటాడు. అయ్యయ్యో! ఈయన నా పక్కనే ఉన్నాడు. అస్సలు చూడకూడదు దేవుడా! నువ్వే కాపాడాలి అని బాగీ అనుకుంటూ ఉంటుంది. అలా అమర్ అయితే బాగీని చూడకుండా తప్పించేసుకుంటుంది. రానున్న ఎపిసోడ్‌లో ఇక బాగీ, రాథోడ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.